నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ రిషి. ప్రతి ఒక్కరికి డాక్టర్ అవ్వాలనే కళ ఉంటుంది. ప్రాణం పోసేది ఆ దేవుడైతే దాన్ని నిలబెట్టేది డాక్టర్. సో అలాంటి వారికి ఎంతోమందికి డాక్టర్ అవ్వాలనే కళ ఉన్నా కూడా కొంతమంది అవ్వలేకపోతారు. తల్లిదండ్రులు కూడా ఆర్థిక పరిస్థితుల వల్ల చదివించలేకపోతారు. అలాంటి వారికి డాక్టర్ అవ్వాలనే కళ నిజం చేయడానికి ముందుకొచ్చింది మన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్. సో వాటిని సంప్రదిస్తే మీ డాక్టర్ అవ్వాలనే కళ నిజమవుతుంది. సో అది ఎలా ఉంటుంది, దాని పరంగా ఎలా ముందుకెళ్ళాలి, అక్కడ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకు ఎలాంటి అనుమానాలు ఉంటాయి, వీటన్నిటి గురించి క్లియర్గా చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ రెడ్డి గారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ ప్రదీప్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారు? బాగున్నాను సార్. ఉన్నత విద్య చదువుకోవాలని అంటే డాక్టర్ అవ్వాలనే కళ చాలామందికి ఉంటుంది. సో మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉండడం వల్ల కూడా బయటి కంట్రీకి వెళ్ళి చదువుకోవాలని ఆశ ఉంటుంది. అయితే దాంట్లో భాగంగా బయటి కంట్రీ అంటే అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు చాలా అపోహాలు ఉంటాయి. నిజంగా అంటే అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి దాని గురించి ఏమంటారు అసలు మీరు? అంటే విదేశాల్లో విద్య చదవాలి అనే ప్రతి ఒక్క విద్యార్థికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, దీనికి మీకు ఎటువంటి సందేహం లేదు. మీరు నాణ్యతమైన విద్యను పొందుతారు, ఫస్ట్ థింగ్. సెకండ్, విదేశాల్లో విద్య ఇండియా విద్యకి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా 5 times బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుందండి అబ్రాడ్లో. సో విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడం వల్ల ఇప్పుడు ముఖ్యంగా ఎంతోమంది విద్యార్థులు నీట్ రాశారు. ఎంతోమంది విద్యార్థులు మీకు తెలిసినట్టయితే 26 లక్షల మంది ఈ సంవత్సరం ఎంబీబీఎస్ చేయడానికి నీట్ అనే ఎగ్జామ్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి 1,00,000 సీట్సే ఉండడం వలన 25 లక్షల మందికి ఎంబీబీఎస్ రాదు అనే వాస్తవం కూడా మనందరికీ తెలుసు. సో అలాంటి విద్యని ఎంబీబీఎస్ని చదవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులు ఎంబీబీఎస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్. ఇది ఉపయోగించుకునే వాళ్ళకి చాలా నాణ్యతమైన విద్యని, చాలా మంచి టాప్ మెడికల్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ని, అలాగే బెస్ట్ హాస్టల్స్, ప్లస్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ ట్రైనింగ్ అండ్ గుడ్ కోచింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన దగ్గర ద బెస్ట్ క్వాలిటీ మనం ఇవ్వడం వల్ల ఎంతోమంది విద్యార్థులు రేపు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యి ఇండియాలో ద బెస్ట్ డాక్టర్స్గా పేరు తెచ్చుకొని వాళ్ళు నాణ్యత మంచి ప్రాక్టీస్ చేస్తూ బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి మీరు పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ పిల్లల్ని చక్కగా ఎంబీబీఎస్ చేసుకోవడానికి విదేశాలకు పంపించుకోవచ్చు. దానికి కావాల్సిన అసిస్టెన్స్, దానికి కావాల్సిన ఒక గైడెన్స్, అలాగే దానికి కావాల్సిన ఒక మోటివేషన్, అవన్నీ కూడా మన సంస్థ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విదేశాలకు విద్యార్థులతో పాటు మన స్టాఫ్, మన కోఆర్డినేటర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో దీనికి మీరు ఎటువంటి అంటే ఏ విధమైన టెన్షన్ తీసుకోకుండా, ఏ విధంగా కూడా ఇప్పుడు ఎంతోమంది ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ ఉన్నారు మార్కెట్లో. సో ఇట్లాంటి కన్సల్టెన్సీస్ అందరినీ మనం ఢీకొట్టి మనం వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ కన్సల్టెన్సీస్లో ఉన్నాం. సో మీరు ఎప్పటికి కూడా ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత మాది. మీ యొక్క పిల్లల భవిష్యత్తు యూనివర్సిటీ కానీ లేకపోతే మేము కానీ దాన్ని ఎవ్రీ మూమెంట్ మేము మానిటర్ చేస్తూ ఉంటాం. సో నో నీడ్ టు వరీ. యూ కెన్ ట్రస్ట్ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ యూ కెన్ సెండ్ యువర్ కిడ్స్ టు ది అబ్రాడ్ ఎడ్యుకేషన్. రైట్ సార్. దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? ప్రాసెస్ అనేదండి, ఫస్ట్ స్టూడెంట్ నీట్ క్వాలిఫై అయి ఉండాలి. కాని పక్షంలో కూడా వాటికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకి ఎంబీబీఎస్కి స్టూడెంట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కాని వాళ్ళకు కూడా ఏంటంటే యూఎస్ కానీ యూకే వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎంబీబీఎస్ చేసుకోవచ్చు. బట్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ట్రైనింగ్ అనేది, దానికి నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఎంబీబీఎస్కి మనం పంపిస్తాం. దాంట్లో మనం వీసా చేయడం కానివ్వండి, రిజిస్ట్రేషన్ చేయడం కానివ్వండి, స్టూడెంట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, అండ్ స్టూడెంట్ కావాల్సిన ఇంటర్వ్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా మేము ట్రైన్ చేస్తాం. అండ్ ఇంటర్నల్గా మన కంపెనీయే ఎవ్రీ ప్రాసెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది స్టూడెంట్. సార్ ఇప్పుడు అంటే ఎంబీబీఎస్ చదవాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అంటే
దాని ఖర్చుతో కూడుకున్న అని చెప్పేసి కూడా కొంతమంది తల్లిదండ్రులు చాలా అనుకుంటుంటారు. ఇక్కడ ఇండియాలో చూస్తే ప్రైవేట్ కాలేజ్లో చాలా లక్షలకు లక్షలు ఉంటాయి. సో అదే తీరుగా బయటి కంట్రీలో కూడా ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇప్పుడు మీకు ఇండియాలో మీరు చూసినట్లయితే గవర్నమెంట్ ఫీజు అఫీషియల్గా 26 lakhs ఉందండి, అదే సి కేటగిరీ. సో మీరు ఇక్కడ 4 సంవత్సరాలు 5 years ఫీజు కడితే మీకు తెలిసినట్టు 1.25 అంటే 1,25,00,000, 1,30,00,000, 1,40,00,000 ఫీజు ఉంది. సో మేము అక్కడ ఎంబీబీఎస్ అనేది 15 లక్షల నుండే మన దగ్గర ఎంబీబీఎస్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఎంటైర్ కోర్సు మీ 6 సంవత్సరాల ఎడ్యుకేషన్ అయిపోయే వరకు మీకు వచ్చే ఖర్చు 15 లక్షలు కానివ్వండి, 20 లక్షలు ఈ ప్యాకేజెస్ నుండి స్టార్టింగ్ ఉంది. 15 లక్షలకు ఉంది, 18 లక్షల కాలేజ్ ఉంది, 20 lakhs ఉంది, 25 lakhs ఉంది, 30 lakhs ఉంది, 40 lakhs వరకు ఉన్నాయి కాలేజెస్. సో ఇలాంటి డిఫరెంట్ కాలేజెస్ డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది. అంటే ఇప్పుడు 40 లక్షలు ఉన్న దగ్గర ఫీజు ఎక్కువ ఉంది కదా, అక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, 15 లక్షల దగ్గర ఫీజు తక్కువ ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుండదు అనే అపోహ ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ సేమ్, కంప్లీట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్, హ్యాపీగా స్టూడెంట్ వెళ్ళి చదువుకోవచ్చు. దానికి కావాల్సిన ట్రైనింగ్ కానీ దానికి మళ్ళీ స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మేము చెక్ చేస్తాం. కాబట్టి స్టూడెంట్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ డాక్టర్గా నేను కూడా మెడికల్లో వాళ్ళు ఎలా ట్రైన్ అవుతున్నారు అనేది కూడా వీళ్ళు మానిటర్. సో తక్కువ ఖర్చుతోని మనం ఇయర్లీ 20,000 హాస్టల్ ఫీజు, ఇయర్లీ ఒక 2.5 lakhs 3 lakhs కాలేజ్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ నుండి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రాపర్గా చెప్పాలంటే ఇండియాలో నీట్ కోచింగ్ కూడా తీసుకోలేని, అంటే నీట్ కోచింగ్ తీసుకున్నప్పటికీ రాని సందర్భంలో వాళ్ళకి ఈ యొక్క కాలేజెస్ చాలా యూజ్ అవుతాయి. వీళ్ళు రేపు అక్కడ తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేసుకొని వచ్చి ఇక్కడ హ్యాపీగా వాళ్ళు మళ్ళీ lakhs of శాలరీతో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ మనం తీసుకురావడం, మంచి కాలేజెస్ మనం తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇవ్వాలనే ఒక తాపత్రయంతో నేను ఈ యొక్క ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి అండ్ కాలేజెస్ కానీ ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూస్ చేసుకొని నేను ఆ యూనివర్సిటీస్తో ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ సైన్ చేసుకొని మనం స్టూడెంట్స్కి ఈ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దీన్ని ఉపయోగించుకున్న ప్రతి విద్యార్థి కూడా, విదేశాల్లో చదువు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా 100% డ్యామ్ షూర్ 100% సక్సెస్ రేట్తో వస్తారని నేను భావిస్తాను. రైట్ సార్. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమందికి ఏంటంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో క్లైమేట్ పరంగా కూడా కొంతమంది సిక్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఉండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? హాస్పిటల్స్ ఫెసిలిటీస్ అంటారు కదా. సో హాస్టల్ అండ్ హాస్పిటల్ హాస్టల్స్ అనేవి అఫ్ కోర్స్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పటి నుండి ఫైనల్ ఇయర్ చదివే వరకు దట్ వీ విల్ టేక్ కేర్. అది మనం చూసుకుంటాం. విద్యార్థికి ఏ సహాయం కావాలన్నా మేము రెస్పాండ్ అవుతాం. ప్రతి ఒక్క స్టూడెంట్ మన ద్వారా వెళ్ళిన విద్యార్థులు మనతో కాంటాక్ట్లో ఉండి మన ద్వారా ట్రైన్ అవుతాడు. అతనికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మన మెడికల్ కాలేజెస్లో, మెడికల్ హాస్పిటల్స్లో మేము వీళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి వెళ్ళిన వెంటనే మళ్ళీ హెల్త్ చెకప్స్ చేయడం జరుగుతుంది. అండ్ అక్కడ మళ్ళీ వీళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్ అక్కడ సిక్ అయినా కూడా ఈ మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల విద్యార్థులకు రేపు ఏమవుద్దంటే దే కెన్ గెట్ ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్తోని. అండ్ వీళ్ళందరూ డాక్టర్స్ కాబట్టి అక్కడ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మెడిసిన్స్ ఒక్కటే వీళ్ళు పర్చేస్ చేసుకోవాలి. ఆ మెడిసిన్స్ కూడా మనం ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వీళ్ళకి ఫ్రీ మెడిసిన్ వచ్చే 100% ఫ్రీ మెడిసిన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా స్టూడెంట్కి బెనిఫిట్సే. సో స్టూడెంట్ సిక్ మోస్ట్లీ అవ్వడు, యంగ్ స్టేజ్లో వెళ్తారు కాబట్టి దే విల్ హ్యావ్ గుడ్ ఫుడ్, అక్కడ మంచి ఇమ్యూనిటీ. అంటే ఎటువంటి డిసీజ్, ఇప్పుడు మలేరియా, డెంగ్యూ లాంటి డిసీజెస్ అక్కడ ఉండవండి, బికాజ్ అక్కడ మస్కిటోస్ అనేవి ఉండవు. సో యూజువల్ అంటే మన దగ్గర స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నట్టు అక్కడ ఉండవు. అక్కడ అంతా కూడా దే ఆర్ వెరీ హైజీన్ అండ్ ఆల్ దే ఫాలో వెరీ హైజీన్. సో మనకి అక్కడ స్టూడెంట్స్ సిక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ, 100%లో 10%. వాడికి ముందే ఏమన్నా ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆస్తమా, మైగ్రేన్ కానీ లేదంటే పర్మనరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు, సో అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ప్రికాషన్స్ వాళ్ళు ఇండియన్ మెడిసిన్స్ తెచ్చుకుంటారు. అక్కడ అయిపోయినప్పుడు అక్కడ మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మెడిసిన్స్ ఇప్పించడం కానివ్వండి. ఇవన్నీ కూడా ఎటువంటి స్టూడెంట్ సిక్ అయినంటే ఇమ్మీడియట్లీ విల్ టేక్ ద యాక్షన్. వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ అయ్యే వరకు మేము యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి మంచి హెల్త్, మళ్ళీ వాళ్ళు ఆల్ రైట్ అన్నప్పుడే మళ్ళీ వాడు క్లాసెస్కి వెళ్తాడు. అతను మిస్ అయిన క్లాసెస్ కూడా మళ్ళీ మనం దానికి కావాల్సిన ట్రైనింగ్ కానివ్వండి అండ్ ఫ్యాకల్టీ కూడా ఎవరైతే యూనివర్సిటీ ఉందో అక్కడ ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేస్తారు. అండ్ వాళ్ళు మళ్ళీ వాటి మీద ఎగ్జామ్స్ అండ్ టాపిక్స్ ఎగ్జామ్స్
కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% అటెండెన్స్ ఉంటుంది అక్కడ. సో స్టూడెంట్ ఏ టాపిక్ మిస్ అవ్వడు. సో హెల్త్ ఇష్యూస్ ఉన్న, ఫుడ్ బాగాలేకపోయినా, రూమ్ నచ్చకపోయినా, చదువు నచ్చకపోయినా ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్. దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్ని మేము తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ మేము స్టూడెంట్ ఒక రివ్యూ తీసుకొని ఎలా డెవలప్ చేయాలి అనేది మేము ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అండ్ 15 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నాం. సో ప్రతి ఒక్క విద్యార్థికి ఏం కావాలనేది మాకు తెలుసు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదని నేను భావిస్తాను. ప్రదీప్ రెడ్డి గారు, మీరు కూడా అక్కడ ఉన్నారు. సో అక్కడ క్లైమేట్ కానీ అది కానీ టోటల్ మీకు ఒక ఐడియాలజీ అనేది ఉంటుంది. సో మీ పరంగా ఒక అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ యూనివర్సిటీ కానీ చెప్పమంటే ఎలా చెప్తారు అసలు? ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఇప్పుడు స్టూడెంట్, ఇప్పుడు మీరు ఇక్కడే తీసుకుంటే ఎన్నో మెడికల్ కాలేజ్లు ఓపెన్ అయినాయి, కొత్త మెడికల్ కాలేజ్ ఓపెన్ అయినాయి. సో అన్నిట్లో ఒకటే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందని నేనైతే అనుకోను. బికాస్ ఇప్పుడిప్పుడే ఫ్యాకల్టీస్ రావడం, ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా హాస్పిటల్ సెట్ చేయడం, లైక్ ఇప్పుడు అన్ని కాలేజెస్ కూడా నాకు తెలిసి మెడికల్ 500 బెడెడ్, 1000 బెడెడ్ ఉండదు, 500 బెడెడ్, 300 బెడెడ్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు పెంచడం అలాంటివి జరుగుతుంది. కానీ అక్కడ ఆల్రెడీ 3000, 5000 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. వ్యాస్ట్, లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇచ్చే ప్రతి యూనివర్సిటీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇప్పుడు ఎయిమ్స్ ఎట్లా మన దగ్గర ఢిల్లీలో, అట్లా ఎయిమ్స్ కన్నా 3 times పెద్దగా ఉంటాయి యూనివర్సిటీస్. సో ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక 3 acres ఉంటుంది ఒక్కొక్క డిపార్ట్మెంట్. అంటే 19 డిపార్ట్మెంట్స్ ఉంటాయి మెడికల్లో. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్ని చాలా పెద్ద యూనివర్సిటీస్ ఉంటాయి. వీటికి కొన్ని వందల మంది రోజు పేషెంట్స్ వస్తూ ఉంటారు. అండ్ వీటి క్లాసెస్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. సో ఎడ్యుకేషన్కి స్టూడెంట్ వాళ్ళకి ఏ విధంగా కూడా వాళ్ళు ఇబ్బంది పడరు దీంట్లో. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసినంత వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచి, నాకు ఈరోజు వరకు కంప్లైంట్స్ ఎడ్యుకేషన్ వైజ్గా ఏ యూనివర్సిటీలో కూడా మనం పంపించినప్పుడు ఏ స్టూడెంట్ కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. హార్డ్లీ వాళ్ళకి ఏంటంటే ఏమైనా చిన్న థింగ్స్, ఏమైనా మైనర్ చేంజెస్ ఉంటే వాళ్ళు మనకి రిక్వెస్ట్ పెడతారు, యూనివర్సిటీకి రిక్వెస్ట్ లెటర్ ఇస్తారు, దాన్ని మేము చిన్న చేంజెస్ చేస్తాము. ఇంకా అప్గ్రేడెడ్ టెక్స్ట్ బుక్స్, లైబ్రరీలో బుక్స్ కానివ్వండి, ల్యాబొరేటరీస్లో కూడా వాడంతా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. స్టూడెంట్కి కూడా మంచి ప్రాక్టికల్, క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ దే ఆర్ ఇన్ అడ్వాన్స్. కాకపోతే ఏమైనా చిన్న చేంజెస్ లేకపోతే స్టూడెంట్ డిస్సాటిస్ఫాక్షన్కి ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి స్టూడెంట్కి ద బెస్ట్ ఇవ్వాలని మేము ప్రయత్నిస్తాం. ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత ఎంసీఐ ఉత్తీర్ణత అంటే మెడికల్ యూనివర్సిటీలో దాని పరంగా ఎలా ఉండబోతుంది అంటారు అసలు? అంటే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే విద్యార్థి వెళ్ళిన వెంటనే ఫ్రమ్ సెకండ్ ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ ఇస్తాం. ఫస్ట్ ఇయర్ వాళ్ళు కొంచెం అక్కడ అంత సెట్ అవ్వడానికి అంత టైం పడుతుంది కాబట్టి ఇదంతా సెట్ చేసుకున్నాక వాళ్ళకి ఇన్ బిట్వీన్, అంటే ఆఫ్టర్ వెళ్ళిన 3 months 4 months తర్వాత వి స్టార్ట్ ట్రైనింగ్. సో మన దగ్గర డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, డాక్ ట్యూటోరియల్స్ కానీ, ప్రోసియం కానీ, లేకపోతే నజీబ్ లెక్చర్స్ కానివ్వండి, ఎల్సీవర్ కానివ్వండి. సో ఇవన్నీ మన స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ లోకల్ ఇండియన్ ఫ్యాకల్టీ నీట్ పీజీ కోచింగ్కి ఏవైతే ఉంటాయో, మ్యారో ఇలాంటివి కూడా అవన్నీ మేము పర్చేస్ చేసి స్టూడెంట్కి ఇస్తున్నాం. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ ఏం చేస్తారంటే ఈ విల్ గెట్ ట్రైన్డ్. ఒకవేళ ఇక్కడ మిస్ అయినా అక్కడ రివైజ్ చేసుకుంటాడు, వీడియోస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ చూసుకొని చదువుకొని ఈ విల్ గెట్ ట్రైన్. అండ్ అక్కడ పీజీకి రేపు ఇండియాకి వచ్చినప్పుడు కూడా పీజీ రాయడానికి ఇండియన్ డాక్టర్స్ కన్నా వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు. సో దే విల్ హ్యావ్ గుడ్ ట్రైనింగ్, సో దే విల్ హ్యావ్ గుడ్ కోచింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ విల్ బి అడ్వాన్స్డ్. అంటే వాళ్ళ ట్రీట్మెంట్ వైజ్గా మన హాస్పిటల్స్, ఇప్పుడు నాకు హాస్పిటల్స్ ఉన్నాయి ఇండియాలో, సో వాళ్ళు వచ్చి మన హాస్పిటల్లో ట్రైన్ అవ్వడము. సో అడ్వాన్స్డ్గా వీళ్ళన్నీ మన స్టూడెంట్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. అండ్ స్టూడెంట్కి ఇక్కడ మేము ఎవ్రీ సమ్మర్లో కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ఇండియాలో. నా డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ క్లినిక్స్లో కూడా దే విల్ గో ఈవినింగ్ ఫర్ ది ట్రైనింగ్. అంటే డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఏంటి, పేషెంట్కి ఏమి ఇబ్బంది ఉంది అనేది కూడా వీళ్ళంతా హిస్టరీ రాసుకుంటారు. ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళు రాసుకున్నంత యూనివర్సిటీ చెక్ చేస్తుంది. బికాస్ యూనివర్సిటీ మేము ఏం ప్లాన్ చేసినామంటే స్టూడెంట్ షుడ్ కమ్ టు ఇండియా వెన్ ఎవర్ యూ కమ్ టు ది ఇండియా, లైక్ ఇన్ సమ్మర్ హాలిడేస్. సో ఈ సమ్మర్ హాలిడేస్ వాళ్ళు 2 months వేస్ట్ చేసుకోకుండా వాళ్ళకు ఒక అసైన్మెంట్ ఇస్తుంది. సో వీళ్ళు ట్రైన్ అవ్వాలి, క్లినికల్స్లో ట్రైన్ అయ్యి ఆ డాక్టర్ దగ్గర ట్రైన్ అయినట్టు వాళ్ళు ఏం ట్రైన్ చేసినారు, ఏం చదువుకున్నాడు, ఏం ట్రీట్మెంట్ తెలుసుకున్నాడు, అండ్ అదంతా ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. సో డాక్టర్ సైన్ తీసుకొని, స్టాంప్ తీసుకొని మళ్ళీ వీళ్ళు వెళ్ళి యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి. సో ఇదంతా ఒక ప్రూఫ్. సో స్టూడెంట్ 100% ఇక్కడ వచ్చి క్లినికల్ రొటేషన్స్ తీసుకుంటాడు, డాక్టర్స్ దగ్గర ట్రైన్ అవుతారు. ఇదంతా కూడా ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి జరుగుతుంది. అండ్ ఈరోజు కూడా మన చాలామంది డాక్టర్స్ క్లినికల్స్లో మన హాస్పిటల్ స్టూడెంట్స్ వస్తున్నారు, ట్రైన్ అవుతున్నారు. సో వాటికి మనం సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో
సో ఇదంతా కూడా ఒక స్టూడెంట్ వెల్ఫేర్, స్టూడెంట్ ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించి చేయడం జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఇట్ విల్ బి ఎ బెస్ట్. నేను చెప్పింది అంతా కూడా మీకు లైక్ నెక్స్ట్ మన ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అప్పుడు మేము అన్ని వీడియో విజువల్స్ తీసుకొస్తాను, ఫొటోస్ వీడియోస్ ఇస్తాను, చూడండి. సో ఇదంతా కూడా స్టూడెంట్ పేరెంట్కి ప్రూఫ్. నేను చెప్పడం మీరు అడగడం నేను చెప్పడం లాంటివి కాకుండా ప్రతి ఒక్క పేరెంట్కి ప్రాపర్ ప్రూఫ్ ఉండాలి. సో మీరు మమ్మల్ని నమ్మొచ్చు అనడానికి మా దగ్గర ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మన దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ట్రైనింగ్ ఫ్యాకల్టీ, మెటీరియల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ యూకేకి వెళ్ళాలంటే పీజీ కావాల్సిన మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. సో నేను 365 days ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ స్టూడెంట్ ఫ్యూచర్. సో వీళ్ళకి ఎలాంటి ఫ్యాకల్టీ, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉండాలని దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో ప్రతి విద్యార్థి సక్సెస్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ సక్సెస్కి మా బలం ఒకటి తోడై వాళ్ళు ఇంకా బెస్ట్ డాక్టర్స్ అవ్వాలనేది మా ముఖ్యమైన లైక్ ఇట్స్ అవర్ గోల్ అంతే. రైట్ సార్. ఇప్పుడు ఇండియన్ లాంగ్వేజ్ ఒక విధంగా ఉంటుంది, అదర్ కంట్రీ లాంగ్వేజ్ ఇంకో విధంగా ఉంటుంది. సో వెళ్ళిన విద్యార్థికి అక్కడ లాంగ్వేజ్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎలా ఉంటుంది అంటారు? లాంగ్వేజ్ పరంగా అంటే ఒకటి చెప్తాను. ఇప్పుడు కేరళకి వెళ్ళి చదువుకుంటాం. కేరళలో ఎంటైర్ నీట్ అంటే వరల్డ్ మొత్తంలో నీట్ ఉంటుంది. సో కేరళకి వెళ్ళి చదువుకున్న విద్యార్థికి కేరళలో 3rd year అయిపోయిన తర్వాత పేషెంట్ని ట్రీట్ చేసేటప్పుడు కేరళ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. కేరళ భాష మలయాళం మాట్లాడింది మీకు తెలుగులో మాట్లాడితే ఎవడో వింటాడు, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇప్పుడు 60 years 70 years పేషెంట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి వస్తే వాడికి షుగర్ ఉంది, బీపీ ఉంది, వాడు ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం మాట్లాడతాడు? ఇంగ్లీష్ రాదు. తమిళనాడుకి వెళ్ళి మీరు ఇంగ్లీష్లో మాట్లాడినా తెలుగులో మాట్లాడిన అర్థం వద్దా? రాదు. గుజరాత్కి వెళ్ళి మీరు తెలుగు ఇంగ్లీష్లో మాట్లాడితే వస్తుందా? రాదు. సో యూ హ్యావ్ టు లెర్న్ ద లోకల్ లాంగ్వేజ్. లోకల్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ ఇష్యూ. 2-3 monthsలో మీరు లోకల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. కానీ అయినప్పటికీ మనం పంపించే కంట్రీస్ ఇప్పుడు జార్జియాలో కానివ్వండి, సెర్బియాలో కానివ్వండి, ఈవెన్ ఇన్ రష్యాలో కూడా దే ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళు కూడా. సో ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల స్టూడెంట్కి ఎటువంటి లాంగ్వేజ్ ఇష్యూ అనేది ఉండదు. సో హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయొచ్చు, హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఈజ్ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ నౌడేస్ ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. సో మన దగ్గర ఉన్న ప్రాబ్లం కూడా వాళ్ళ దగ్గర లేదు. సో ఇక్కడ మీరు వెళ్తే మలయాళం రాకపోతే మీకు ఏమీ చేయలేరు, యూ హ్యావ్ టు లెర్న్ మలయాళం. సో అక్కడ అట్లాంటి ఇష్యూస్ లేవు. సో హ్యాపీగా స్టూడెంట్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి హీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్. రైట్ సార్. ఇప్పుడు ఎంబీబీఎస్లో అంటే సెమిస్టర్స్ ఉంటాయి. ఆ సెమిస్టర్స్ని కూడా ఒక్కో దాంట్లో కొన్ని ఖర్చుతో కూడినవి ఉంటాయి. అంటే ఈ సెమిస్టర్స్ని ఒకే టైంలో పే చేయొచ్చు అమౌంట్, లేకపోతే ఇంకేదైనా గ్యాప్ ఇచ్చి? ఇక్కడ 3 options ఉంటాయి ఫీ స్ట్రక్చర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు కాలేజ్ ఫీజు ఉంది ఎంటైర్ ఎడ్యుకేషన్కి. స్టూడెంట్ ఒకేసారి 20 లక్షలు ముందే కట్టుకోవచ్చు. లేదంటే ఇయర్లీ ఫీజు ఉంటుంది. 20 లక్షల్ని ఇయర్గా డివైడ్ చేస్తే మీకు 6 years అంటే 2.5 lakhs వేసుకున్నా ఇయర్లీ 2.5 lakhs లాగా కట్టొచ్చు. లేదంటే 1,25,000 సెమిస్టర్ అంటే 6 నెలలకు ఒక సెమిస్టర్ లాగా 1,25,000 అలా కూడా పే చేసుకోవచ్చు. సో ఈఎంఐ ప్రాసెస్ ఉండడం వల్ల ఇప్పుడు ఒక పేదింటి విద్యార్థి ఉన్నాడు, 1,25,000 రూపీస్ అనేది 6 నెలలకు ఒకసారి కట్టడం కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు నెలకు 20,000 సంపాదించినా వాడు ఫీజు కట్టుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడ పార్ట్ టైమ్స్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. సో ఈఎంఐలాగా కట్టుకోవచ్చు. 6 months వాడు 6 months లాగా పే చేసుకోవచ్చు ఫీజు, లేకపోతే ఇయర్లీ పే చేసుకోవచ్చు. లేదంటే డబ్బులు నోళ్ళు ఒకేసారి 6 years కూడా పే చేసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్ ఆన్ ది స్టూడెంట్. రైట్ సార్. ఇప్పుడు మీ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో లోన్ ఆప్షన్ ఏమైనా ఉందంటారా? ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి ఇప్పుడు ఇస్తున్నారు, చాలా బాగా ఇస్తున్నారు. సో స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కూడా వీఆర్ హెల్పింగ్ ద ప్రాసెస్. స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిన ఏవైతే డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయో మేము చెక్ లిస్ట్ ఇస్తాము. వాళ్ళు మీ డాక్యుమెంట్ మాకే ఇస్తే మేమే ఆ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కూడా హెల్ప్ చేస్తాము. ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిందంతా కూడా మేము చేసి పెడతాము. స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్ నుండి కావాలా, సెకండ్ ఇయర్ నుండి కావాలా, అది వాళ్ళ ఇష్టం. సో ఎడ్యుకేషన్ లోన్ కావాల్సిన డాక్యుమెంటేషన్ వర్క్ కూడా అంతా మనం ఇచ్చి వాళ్ళకి లోన్ వచ్చేలాగా చేసి వాళ్ళని పంపిస్తాం. మెడికల్ యూనివర్సిటీకి ట్రైనింగ్ పర్పస్లో అట్లా ఏమన్నా ఉన్నాయంటారా హాస్పిటల్స్? ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్స్. సో నాకే హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మెడికల్ యూనివర్సిటీస్ అనేవి అవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో వాటికి 100% నేను చెప్తున్నా 6,000 bedded 6,000 పడకలు ఉన్న హాస్పిటల్ ఉంది, 10,000 bedded హాస్పిటల్స్ ఉన్నాయి. సో వాటికి యూనివర్సిటీకి హాస్పిటల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. వాడు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ హాస్పిటల్స్ ఉండాలి, తర్వాత మెడికల్ కాలేజ్ స్టార్ట్. కానీ ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి వీళ్ళకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అనేవి ఎంటైర్ సిటీలో ఉంటుంది.
ఒక యూనివర్సిటీకి హాస్పిటల్స్ అన్నీ ఆ యూనివర్సిటీవే ఉంటాయి ఆ సిటీలో. సో మనం పంపించేది కూడా ఎయిమ్స్ కన్నా పెద్ద యూనివర్సిటీస్ అని చెప్తున్నా. సో 5 times పెద్ద యూనివర్సిటీ. సో అలాంటి యూనివర్సిటీస్లో 100% హాస్పిటల్స్ ఉంటాయి. ఇండియాకి వచ్చినాక కూడా మన హాస్పిటల్స్ స్టూడెంట్ ట్రైన్ అవుతాడు. ఇంకా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మనమే జాబ్ కూడా ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అంతేకాకుండా స్టూడెంట్కి కూడా మనము ట్రైనింగ్ ఇవ్వడము, మన ఫారెన్ పేషెంట్స్ లేదా ఇండియన్ పేషెంట్స్ ఇవన్నీ నాలెడ్జ్ వాళ్ళకి 2 sides వాళ్ళకి ఇండియన్ డిసీజెస్ ఏంటి, ఆ కంట్రీ డిసీజెస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ప్లస్ వాళ్ళకి మంచి బ్రాడ్ మైండ్తో మంచి నాలెడ్జ్తో స్టూడెంట్ ఇండియాకి వస్తాడు. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో పీజీ క్రాక్ చేస్తారు అండ్ వీళ్ళు హ్యాపీగా పీజీ డాక్టర్స్, ఇండియన్ డాక్టర్స్ కన్నా 80% ఇప్పుడు ఫారెన్ డాక్టర్స్ పీజీ క్రాక్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే ఇదంతా ఒక లైక్ ఫేక్, లేదంటే ఇండియన్ కౌన్సిల్ వాళ్ళు కూడా చాలామంది ఏమంటారు అబ్రాడ్లో చదివచ్చినోడు అంత స్ట్రాంగ్. బట్ నవేడేస్ అబ్రాడ్లో ఉన్న నాలెడ్జ్, అబ్రాడ్లో ఇచ్చే ఒక ఎడ్యుకేషన్, వాళ్ళు చాలా కాంపిటేటివ్గా వెళ్తున్నారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెరీ స్ట్రిక్ట్ ఉంది మన దానికన్నా. మన ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తే ఇంకా నవ్వుతారు, కానీ అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళ దగ్గర ఐఫామ్ లాంటి ఎగ్జామ్స్, ప్లాబ్, యూఎస్ఎంఎల్ ఇలాంటివి చాలా చక్కగా ఇట్లాంటి ఎగ్జామ్స్ ముందే ట్రైన్ చేయడము స్టూడెంట్స్కి. 5th year 6th year నుండే వాళ్ళు స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి అటెంప్ట్ చేయడం వల్ల వాళ్ళు ట్రైన్ అవుతున్నారు. సో అలాంటి స్టూడెంట్ యూఎస్ఎంఎల్, ప్లాబ్, ఐఫామ్ లాంటివి రాసినోడు, ఐఫామ్ అంటే ఒక క్వశ్చన్కి 14 ఆప్షన్స్ ఉంటాయి. 3 options 4 options ఉంటేనే రాయడం కష్టం, 14 ఆప్షన్స్ ఉంటాయి. అట్లాంటి ఎగ్జామ్స్ని స్టూడెంట్ ముందే ట్రైన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ నీట్ పీజీ క్రాక్ చేయడం వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. సో దే విల్ బీ ద బెస్ట్ ఫ్యూచర్ డాక్టర్స్ ఇన్ ఇండియా. సో అంటే ఎడ్యుకేషన్ నేను బయటనే చదవాలని నేను చెప్పట్లేదు, కానీ రాని విద్యార్థులు టైం వేస్ట్ చేయకుండా లాంగ్ టర్మ్స్, ఇప్పుడు ఒక మీరు 3 లక్షలు 4 లక్షలు లాంగ్ టర్మ్స్కి పెట్టి ఆ మనీ వేస్ట్ చేసే బదులు అదే 3-4 లక్షలు మీకు 3 years ఫీజు అయిపోతుంది. 2 లాంగ్ టర్మ్ చేస్తే ఆ 2 లాంగ్ టర్మ్ ఫీజు వచ్చేసి మీకు 3 years 3.5 4 years ఎంబీబీఎస్ ఫీజు అయిపోతుంది. సో ఆ ఫీజు ఎందుకు వేస్ట్ చేసుకోవడం, లాంగ్ టర్మ్స్కి వెళ్ళి మీ టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ అవుద్ది, ఏజ్ డిఫరెన్స్ వస్తుంది, ఇవంతా కూడా లైక్ వేస్ట్ ఆఫ్ ద థింగ్. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా స్టూడెంట్స్కి. సో నవేడేస్ ఏమైపోయిందంటే లాంగ్ టర్మ్స్ మీరు ఎన్ని చేసినా ఇయర్లీ స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు. అండ్ ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి 1,00,000 మాత్రమే. 25 లక్షలు ఉండే లాస్ట్ 26 అయింది, వచ్చే సంవత్సరం 30 లక్షలు అవ్వచ్చు. 30 లక్షలు అయినా ఆ 30 లక్షల మందికి ఉంది 1,00,000 సీట్స్ మాత్రమే. సో వై యూ ఆర్ డూయింగ్ లాంగ్ టర్మ్? సో రాదు అన్నప్పుడు 200 మార్కులు వచ్చినప్పుడు కూడా వాడు అనుకుంటాడు 500 క్రాక్ చేసేస్తా అంటాడు. 500 వచ్చినా 460 వచ్చినా రాని విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు రెడ్డీస్లో 480 వచ్చినప్పుడు కూడా ఎంబీబీఎస్ సీట్ రాలే లాస్ట్ ఇయర్. వై యూఆర్ వేస్టింగ్ టైం? సో 480 వచ్చిన వాళ్ళు పోయిన ఇయర్ ఏమనుకున్నారు, మళ్ళీ లాంగ్ టర్మ్ చేసినారు, 4 lakhs పెట్టినారు ఒక ఇన్స్టిట్యూట్లో. మళ్ళీ ఇయర్ హ్యాపీగా 300 మార్క్సే వచ్చింది. 480 వచ్చినప్పుడు 300కి నువ్వు డిక్రీజ్ అయిపోయింది. సో అన్నెసెసరీగా నీ టైం వేస్ట్ అయింది, నువ్వు డిప్రెస్ అవుతావు, అన్నెసరీ సైకలాజికల్గా స్ట్రెస్ అవుతావు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైం. స్మార్ట్గా ఆలోచించండి. అబ్రాడ్ ఎంబీబీఎస్లో మీకు తక్కువ ఖర్చు ఉంది. మీ ఎంబీబీఎస్ చేయాలనే గోల్ ఏదైతే ఉందో దాన్ని చంపుకోకండి. దానికి మీకు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంది, నేనున్నా. వీల్ డూ ద ప్రాసెస్. వీఆర్ యువర్ ఫ్యూచర్ అండ్ వీల్ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీట్ క్వాలిఫై అవుతేనే అక్కడ, అంటే ఇందాక మనం డిస్కషన్ చేసుకున్నాం, నీట్ క్వాలిఫై అనేది కంపల్సరీ అవసరమా సార్, లేకపోతే అవసరం లేకుండా కూడా అక్కడ వెళ్ళి నీట్ క్వాలిఫై అంటే ఒకటి చెప్తా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలోనే ఉన్నారు, ఇప్పుడు నా బ్రదర్ డాటరే ఉంది అనుకున్నాం, దే ఆర్ ఇన్ యుఎస్. సో వాళ్ళకి నీట్, ఆమె ఇండియాలో ఇంటర్మీడియట్ చేసింది. సో అక్కడికి వెళ్ళి తను ఇక్కడ నీట్ రాసింది, వచ్చిందేమో, ట్రై చేసింది, రాలేదు. అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకుని యూఎస్లో సెటిల్ అవుద్ది, లేదా యూకేలో వెళ్ళి సెటిల్ అవుద్ది. సెటిల్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ యూకేలో లైసెన్స్ తీసుకున్నాక షీ కెన్ కమ్ అండ్ వర్క్ ఇన్ ఇండియా. ఎవరైతే ఎంబీబీఎస్ చేసి డైరెక్ట్ ఇండియాకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మెడికల్ లైసెన్స్ ఇచ్చే అవకాశం లేదు. బట్ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేసి పీజీ యూకేలో కానీ యూఎస్లో ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో చేస్తే అక్కడ మెడికల్ లైసెన్స్ వస్తుంది. ఇక్కడ ఎట్లయితే మెడికల్ బోర్డు మన తెలంగాణ మెడికల్ బోర్డు లైసెన్స్ ఇస్తుందో అట్లా అక్కడ మెడికల్ లైసెన్స్ తెచ్చుకున్నాక నువ్వు ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అప్పుడు నువ్వు నీట్ క్వాలిఫై అవ్వకుండా యూ కెన్ బీ ఏ డాక్టర్, అదొక ఆప్షన్. సో నీట్ క్వాలిఫై అయితే ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు. నీట్ క్వాలిఫై కాకపోతే మీరు అబ్రాడ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అబ్రాడ్లో యూకే, యూఎస్ఏ లాంటి కంట్రీలో మీరు మెడికల్ లైసెన్స్ తెచ్చుకుంటే దెన్ యూ కెన్ వర్క్ ఇన్ ఇండియా. ఇది నేను ఫస్ట్ నీట్ వచ్చినప్పుడే చాలామంది ప్యానిక్ అయినప్పుడు ద డే 1 నేను చెప్పిన, బికాస్ మై ఫ్యామిలీ దే ఆర్ డాక్టర్స్ ఇన్ యూకే.
సో ఇవన్నీ కూడా అరే క్వాలిఫై కాని విద్యార్థికి డాక్టర్ అవ్వాలంట, అప్పుడు వాడి పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఎన్హెచ్ఎస్లో ఇవన్నీ మేము రీసెర్చ్ చేసి నేను ఓకే స్టూడెంట్కి మెడికల్ లైసెన్స్ అక్కడ ఉంటే హ్యాపీగా వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కాబట్టి ఎటువంటి డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో యూ కెన్ డూ దట్స్ రైట్ సార్. ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటిదాకా ఎంతమంది అబ్రాడ్ వెళ్ళి చదివి ఎవ్రీ ఇయర్ 200 మెంబర్స్ అట్లా వెళ్తూ ఉంటారు విద్యార్థులు. కొన్ని వందల మంది విద్యార్థులు మన దగ్గర చదువుకొని గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చినారు. అండ్ ప్లస్ 3000 స్టూడెంట్స్ మన దగ్గర బెస్ట్ డాక్టర్స్కి వచ్చి డాక్టర్గా రానిచ్చి ఉన్నారు. సో ఎంతోమంది విద్యార్థులకి మనం మంచి ఒక వేని చూపించాము. స్టూడెంట్ సక్సెస్ ఈజ్ అవర్ మెయిన్ అవర్ గోల్. సో నేనేం చేస్తున్నా అంటే వీ హ్యావ్ లాస్ట్ ఇయర్ చెప్తున్నా అంటే అప్రాక్స్ వీ హ్యావ్ సెంట్ 400 స్టూడెంట్స్. సో ఒక ఇయర్ 200, ఒక ఇయర్ 400 అట్లా వెళ్తుంటారు. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. వెళ్ళినా కూడా బ్యాచెస్ లాగా పంపిస్తాం, ఒక్కొక్కరిని ఇద్దరిని కాకుండా ఒక 30, 40, 50 ఇట్లా బ్యాచెస్ లాగా వెళ్తారు. సో స్టూడెంట్కి ఎటువంటి సందేహం లేదు, హ్యాపీగా విద్యార్థులందరూ కలిసి వెళ్ళి హ్యాపీగా ఒక ఇండియన్ కమ్యూనిటీ లాగా అక్కడ హ్యాపీగా చదువుకొని సక్సెస్ఫుల్గా ఇండియాకి రావచ్చు. సార్ ఇప్పుడు కొంతమంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్లైమేట్ అనేది కొంతమందికి పడదు. ఇంకోటి ఏంటంటే అక్కడ డ్రాప్ అవ్వాలి అని అనుకునే ఆలోచన కూడా కొంతమందికి రావచ్చు. అలాంటప్పుడు ఫర్దర్ స్టెప్స్ ఎలా తీసుకోవచ్చు? కోల్డ్ కంట్రీస్లో వచ్చేసండి యూ హ్యావ్ ఇన్ క్లాస్ రూమ్స్, హాస్టల్స్, కాలేజెస్ ఎక్కడైనా కూడా యూ హ్యావ్ హీటర్స్. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు దుబాయ్కి వెళ్తారు, సమ్మర్లో మీకు అక్కడ ఉండగలుగుతారా? బయట 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేరు. బట్ దుబాయ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. నౌడేస్ ఇండియాలో ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ హీఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ దుబాయ్. అక్కడంతా మీకు ఏసీస్ ఉంటాయి సెంట్రలైజ్డ్. అలాగే ఇక్కడ కూల్ కంట్రీస్లో జార్జియా, రష్యా, సెర్బియా ఎక్కడైనా కూల్ ఉంటే ఆ కోల్డ్ టెంపరేచర్కి రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలాగా 28 degrees 25 degrees మెయింటైన్ అయ్యేలాగా దే హ్యావ్ ఇంటర్నల్ బ్యాటరీస్. అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఉంటాయి. సో ఎంటైర్ సిటీ సెంట్రలైజ్డ్, గవర్నమెంట్ విల్ ఆపరేట్ దట్. సో ప్రాపర్ టెంపరేచర్ ఉంటుంది. ఓన్లీ మీరు స్ట్రీట్స్లోకి వెళ్ళి ఎప్పుడైనా స్ట్రీట్స్కి వెళ్ళినప్పుడు ఆ చలి ఉంటుంది. దానికి కూడా ప్రాపర్గా జాకెట్స్ అవన్నీ హుడీస్ వేసుకొని వెళ్తారు. సో స్టూడెంట్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక క్లాస్ రూమ్కి వెళ్తే వాళ్ళు దే రూమ్ ఎవ్రీథింగ్ దే వేర్ యాప్రాన్స్ అని తెలిసి, ఎందుకంటే రూమ్ అంతా టెంపరేచర్ అంతా మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంతా సెంట్రలైజ్డ్ అయి ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. సో వెదర్ వైజ్గా అయితే ఎటువంటి ఇష్యూ ఉండదు, హ్యాపీ ఇంకా హెల్తీ ఉంటుంది అక్కడ. సో ఈ ఎండ దెబ్బ కొట్టడము, లేకపోతే వర్షాలు పడి డెంగ్యూలు, రోడ్ సైడ్ ఫుడ్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకోవడము అలాంటివి అక్కడ ఏమి ఉండవు. సో అక్కడ మస్కిటోస్ అనేవి ఉండవు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో ఇట్స్ అఫ్ కోర్స్ బెస్ట్ కంట్రీస్ అని చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బీఆర్కే ఛానల్ నుంచి చాలా చక్కటి అమూల్యమైన విషయాన్ని మాకు తెలియజేశారు. సో ఎడ్యుకేషన్ పరంగా డాక్టర్ అవ్వాలనే కళను మీ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ దానికి అందుబాటులో ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీఆర్కే. చూశారు కదా, ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సో మీకు కూడా డాక్టర్ అవ్వాలనే కళ ఏదైనా ఉంటే అది ఇండియాలో పాసిబుల్ కాకపోయినా అదర్ కంట్రీలో పాసిబుల్ అయ్యేలా మేము చేయిస్తాము, మీరు డాక్టర్ అయ్యేటట్టు మేము చేయిస్తామని చెప్పేసి కూడా ప్రదీప్ రెడ్డి గారు అంటున్నారు. సో తల్లిదండ్రులకు ఎటువంటి అపోహలున్నా ఇది చూస్తే కూడా మీ అపోహలన్నీ తొలగిపోతాయి. ఒక్కసారి ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ని ఒకసారి విజిట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.